మామూలుగా మనం ఉగాది అంటే ఏం చేస్తాం? పొద్దున్నే లేస్తాం, చక్కగా స్నానం చేస్తాం, కొత్త బట్టలు కట్టుకుంటాం, ఉగాది పచ్చడి చేసుకొని తినేస్తాం, అంతే కదా. కానీ ఈ ఉగాదిని ఎలా జరుపుకోవాలి అని మన ఋషులు చెప్పారో మీకు తెలుసా? మనం గనక ధర్మశాస్త్రాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఉగాది రోజున ప్రధానంగా ఒక 4 విషయాల్ని చేయాలి అని మన పెద్దలు చెప్తున్నారు. అదేమిటంటే, మొట్టమొదటిది చక్కగా తిలలతో తయారైనటువంటి నూనె, దాన్నే తైలము అంటారు. అంటే నువ్వుల నూనె అనమాట. నువ్వుల నూనెతో మొత్తం ఒళ్ళంతా చక్కగా మర్దన చేసేసుకొని స్నానం చేయమన్నారు. దాని తర్వాత కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రాలు. ఇది ఎందుకంటే కొత్త సంవత్సరం కదా, అందుకని కొత్తగా వీటన్నిటిని ధరించమన్నారు. ధరించాక ప్రధానంగా బ్రహ్మధ్వజ స్థాపన చేయమన్నారు. ఎందుకంటే ఈ సృష్టి అంతటికీ మూలం బ్రహ్మగారే కదా. కాబట్టి ఈ రోజున మనం బ్రహ్మగారికి పూజ చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలి? దవనము అని ఒక ప్రత్యేకమైనటువంటి పత్రి ఉంది. పత్రి అంటే ఆకు అన్నమాట. దవనం అనేది మరువన్లాగానే చాలా మంచి సువాసనతో ఉంటుంది. అది ప్రత్యేకంగా ఈ వసంత నవరాత్రుల్లోనే దొరుకుతుందన్నమాట. వసంత నవరాత్రులు అంటే ఉగాది మొదలుకొని ఉండే 9 రాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. సో ఈ భాగంలో, ఈ సమయంలో దొరికేటటువంటి ఆ దవనాన్ని తీసుకొని చక్కగా బ్రహ్మగారికి పూజ చేసుకోమన్నారు. అలానే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయమన్నారండి. పంచాంగ అంటే 5 అంగాలు ఉన్నవి. దేనికి? కాలానికి. కాలం అంటే టైం. టైంకి ప్రధానంగా 5 అంగాలు ఉన్నాయి. ఏమిటవి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. ఈ 5 గురించి గనక మనకి బాగా తెలిస్తే మన టైం మేనేజ్మెంట్ మనం ఎలా చేసుకోవాలి అని చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. ఏ తిథి మనకి అనుకూలం, ఏ తిథి మనకి అనుకూలం కాదు, దానిలో ఏ ఫలానా సమయంలో ఏ రకమైన పని మనం చేయాలి, ఇవన్నీ కూడా ఈ పంచాంగం తెలుసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. అలానే ఆ సంవత్సరం అంతా కూడా మనం ఎలా మన టైం మేనేజ్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలుస్తుంది అనమాట. సాధారణంగా ఇన్ని విషయాలు ఉగాది రోజున మనం చెయ్యాలి అని మనకి తెలియదు, కానీ ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటే మాత్రం తప్పక తెలుస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.